హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025లో అందరం చాలా మంచిగా అనుకున్నవన్నీ సాధించుకుని, డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకుని, ఈ ఇయర్ చాలా బాగా అయింది, అవుతుంది అని అందరికీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా బిగ్గెస్ట్ విష్ అయితే యూట్యూబ్లో ఇంకా ఇంకా మంచిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి, ఇంకా హార్డ్ వర్క్ చేసి, మంచి రీచ్ పెంచుకొని, చాలామంది మంచి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని, సో ఒక ఈ ఇయర్ నాకు ఒక మెమరబుల్ ఇయర్గా ఉండాలి అని నేనైతే అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో చాలా మంచి కంటెంట్ ఉంటుంది. సో ఐదర్ పేరెంటింగ్ అయినా, చైల్డ్ కేర్కి అయినా, మా లైఫ్ చూడడం అయినా, బట్ ఏదైనా నేను ఒక మంచి కంటెంట్నే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే లైక్ చేసేసి ఈ వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ ఈ వీడియోలో నేను సో నా 2024లో కొన్ని బిటర్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అంటే కొన్ని చేదు జ్ఞాపకాలు. అండ్ ఇదంతా అయితే 31st డే నైట్ అండి. మేము వెళ్ళి బేకరీకి వెళ్ళి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక బేకరీకి వెళ్ళి ఒక కేక్ తెచ్చుకొని నెక్స్ట్ అయితే ముగ్గులు అవి పెట్టుకుంటున్నాము. సో కమింగ్ టు నా ఎక్స్పీరియన్సెస్ 2024లో అంటే ఇయర్ స్టార్టింగ్ అంతా ఓకే, ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్ యాజ్ యూజువల్గా. అంటే ఇయర్ మారిపోయినంత మాత్రాన మన లైఫ్స్ మారిపోతాయని నేను నమ్మను. మనం మార్చుకునేది అండ్ మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. సో ఏదో 2025 వస్తే ఒకలా, 2026 వస్తే ఒకలా, 2024లో ఒకలా ఉంది అని కాదు. బట్ దట్ ఇయర్ అంటే ఆ 2024 పర్టికులర్ ఇయర్లో అయితే కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని అంటే ఫినాన్షియల్గా కానీ కొంచెం లో అవ్వడం, అండ్ ఈవెన్ మెంటల్గా కూడా. బికాజ్ ఏమున్నా లేకపోయినా మనుషులకి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ప్రశాంతంగా ఉండడం అనేది ఇంపార్టెంట్. బికాజ్ మనిషికి ప్రశాంతత లేదు అంటే ఒక ఇంట్లో ఉన్నప్పుడు అది మొత్తం ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది. బికాజ్ మనం స్ట్రెస్ ఫీల్ అయ్యి, మనం ఓవర్ థింకింగ్ చేసేసి, అండ్ ఆ స్ట్రెస్ని ఎలా చూపించాలో తెలియక మన ఫ్యామిలీ మెంబర్స్ పైనే, హస్బెండ్ పైన, ఆర్ఎల్స్ వైఫ్ పైన, మన కిడ్స్ పైన, మన ఇన్లాస్ పైన, లేకపోతే మన పేరెంట్స్ పైన, అంటే ఏదో ఒక రూపంలో అది బయటకు వచ్చేస్తుంటుంది. ఆర్ఎల్స్ అలా చూపించలేని వాళ్ళు కొన్ని వస్తువుల పైన, అండ్ మనం బాగా అయ్యో నేను ఏం చేయలేకపోతున్నాను, నేను ఏదో చేస్తుంటే ఏదో అయిపోతుంది, నా లైఫ్ ఇంతే అన్నట్లు ఉన్నాము అని అంటే వీ గాంట్ గో ఫార్వర్డ్. అండ్ అది మనల్ని, మన రిలేషన్స్ని, మన హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ నాకు 2024లో మెయిన్లీ బిటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మనుషులండి. మనుషులు అనేవాళ్ళు మనం ఎంత మంచిగా ఉంటామో, ఎంత నమ్ముతామో, ఎంత మన వాళ్ళు అని అనుకుంటామో, ఎంత మనం వాళ్ళతో ఓపెన్గా ఉంటామో అంత ఎఫెక్ట్ మనకే, అంత హామ్ మనకే జరుగుతుందన్నమాట. దయచేసి ఎప్పుడైనా కూడా అంటే ఎవరితోనూ ఎంత సొంత వాళ్ళు అయినా కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలండి. వీళ్ళు మనవాళ్ళు అని ఓపెన్ అప్ అయినా, వీళ్ళు మనవాళ్ళు అని మంచి చేయాలని చూసినా అది రివర్స్లో మనకి ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ మనుషులు అందరూ ఒకలా ఉండరు అన్నమాట. సో డిఫరెంట్ మెంటాలిటీస్. కొంతమంది మనీకి ఎడిక్ట్ అవుతారు, కొంతమంది కొన్ని ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళకి, ఏదైనా కూడా అలాంటి వాటికి ఎడిక్ట్ అయ్యే వాళ్ళని మనం అసలు కేర్ చేయకూడదు అని అయితే నేను తెలుసుకున్నాను. బట్ కేర్ చేసి ఆ ఎక్స్పీరియన్సెస్ వల్ల కూడా చాలా ఎమోషనల్గా స్ట్రెస్ తీసుకున్నాను, చాలా ఎమోషనల్గా వర్రీ అయ్యాను అని అయితే నాకు అనిపించింది. సో అదే కాదండి, దానివల్ల మళ్ళీ ఓవర్ థింక్ చేయడం కానీ, సో ఆ ఓవర్ థింకింగ్ అనేది ఉండకూడదు. మెయిన్ నాకనే కాదు, చాలామంది ఉమెన్కి ఓవర్ థింకింగ్ ఉంటుంది కదండి. ఒక ఫ్యామిలీని లీడ్ చేసే ఉమెన్కి కిడ్స్ గురించి అయినా, హస్బెండ్ గురించి అయినా, ఫైనాన్షియల్గా అయినా ఆ ఓవర్ థింకింగ్ వదిలేయాలండి. ఎలా వెళ్తుందో ఫ్లో అలాగే వెళ్తుంది. మనం సేవ్ చేసుకుంటూ, మనం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము అంటే లైఫ్ అనేది మంచిగా వెళ్తుందని అయితే నేను చాలా పర్టికులర్గా నేర్చుకున్నాను. అండ్ అవే మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకూడదు అని అయితే గట్టిగా అనుకుంటున్నాను ఈ ఇయర్లో. అసలు ఎవరిని పట్టుకొని ఒకసారి పట్టుకుంటా, మేము కూడా వద్దా? సరే కట్ చెయ్. నేను ఒకసారి పట్టుకుంటా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. ఇక్కడ పట్టుకున్నానా? ఇక్కడ పట్టుకో. పట్టుకోద్దా? అసలు పట్టుకొని కేక్ కటింగ్కి
హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్. వేదా. వెల్కమ్ 2025. సో ఈ 2025 అంటే ఈ ఇయర్లో నేను ఇంకా వేదాకి ఎక్కువ కేర్ చేసి తనకి కొన్ని అదర్ యాక్టివిటీస్ నేర్పించాలి అని అనుకుంటున్నాను. సో వాడికి ఏది ఇష్టమైతే ఆ యాక్టివిటీస్లో జాయిన్ చేయడం, దాని పట్ల ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం. అండ్ మెయిన్లీ నా యూట్యూబ్, నాకు ఎంత ప్యాషన్ అంటే యూట్యూబ్ అంటే కొంచెం అన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఇంకా మంచిగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అయితే నేను చాలా గట్టిగా అనుకుంటున్నాను. Happy New Year! మీ అందరి సపోర్ట్ కూడా నాకు, మా ఫ్యామిలీకి అండ్ యూట్యూబ్ ఛానల్కి ఎప్పుడు ఉండాలండి. అండ్ మెయిన్లీ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు వేద పైన ఉండాలి. సో వేద లైక్ ఇంకా ఎదగాలి, లైఫ్లో చాలా చేయాలి, చూడాలి. సో నేనైతే దానికి కావాల్సినవన్నీ అంటే చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా అయితే నాకు కొన్ని కాల్స్ కూడా వచ్చాయన్నమాట. లైక్ ఇన్స్టాగ్రామ్లో ఒక్కసారి మీతో మాట్లాడాలి అంటే కాల్స్ చేశారు. సో కిడ్స్ గురించి కూడా చాలా వర్రీ అయ్యే వాళ్ళు ఉన్నారు. డోంట్ వర్రీ అండి, ఐ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్. కిడ్స్ మాట్లాడకపోయినా, కిడ్స్ మన మాట వినకపోయినా, మొండిగా ఉన్నా, అంటే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తున్నా, ఆర్ఎల్స్ వాళ్ళకి ఆటిజం ఉన్నా, హైపర్ యాక్టివ్ అయినా, డోంట్ వరీ. ఫస్ట్ ఏంటి అంటే ఆ ఓవర్ థింకింగ్ వదిలేసి కొంచెం నాలా అసలు ఏం చేయాలి, ఏం చేస్తే కిడ్ వాడు ఎలా ఉన్నా, ఒక నార్మల్ కిడ్ అయినా కూడా చాలా మొండిగా ఉంటాడు, స్టాబర్న్ లైక్ అంటే మాట వినడు. సో చాలా మనం ఒకటి చెప్తే వాడు విసిరేయడం, అరిచేయడం, కింద పడి దొల్లడం, ఇవన్నీ చేసేటప్పుడు మనం చాలా పేషెన్స్తో అండ్ మంచిగా చెప్పుకుంటూ స్లోగా చెప్తూ ముందుకెళ్ళాలి. బికాజ్ నేను ఈ 2024లో నాకున్న కొన్ని ఎమోషన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల కొంచెం వేద పైన హార్డ్గా బిహేవ్ చేస్తుంటే తను అదే హార్డ్నెస్ చూపిస్తున్నాడండి. లైక్ ఎలా అయితే మనం బాల్ని గట్టిగా ఒక వాల్కేసి కొడితే అంతే స్పీడ్తో వెనక్కి వస్తుందో, మన రియాక్షన్ ఏదైతే మన కిడ్స్ పైన, మన ఫ్యామిలీ పైన ఉంటుందో అదే రియాక్షన్ వెంటనే మనకి చూపిస్తారన్నమాట. లైక్ అంటే వేద కూడా నేను ఎలా అయితే బిహేవ్ చేస్తున్నానో తనకి ఆ బిహేవియరే వస్తుంది. నేను సాఫ్ట్గా ఉంటే తను సాఫ్ట్గా మాట్లాడతాడు. నేను కొంచెం విసిగిస్తున్నాడు కదా అని గట్టిగా అయిపోయానా, వాడు అంతే గట్టిగా చెయ్యి అంటే చెయ్యను అని చెప్పేంతలా. సో ఏదైనా మనలో ఉంటుంది. సో మనమే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఓవర్ థింకింగ్ మానేసి, ఎవరి గురించో వదిలేసి, మనం అండ్ మన ఫ్యామిలీ, మన లైఫ్ అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో మీరు అనుకున్న డ్రీమ్స్ కానీ మీరేమనుకుంటే అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. అండ్ ఈ ఇయర్ 2025 స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అందరికీ చాలా మంచిగా జరగాలి. సో ఐ హోప్ ఈ ఇయర్ అంతా లైక్ మీరు ఏదనుకుంటే, మీరు ఏ అయితే విషెస్ ఉన్నాయో అవన్నీ మంచిగా జరగాలి అని చెప్పి నేను, మా ఫ్యామిలీ అండ్ మన లైఫ్ ఆఫ్ V3 నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year! చెప్పు కదా, Hi! Happy New Year! చెప్పు. Just call me, please. సబ్స్క్రైబ్ గైస్. సో మా 2025 సెలబ్రేషన్స్ అయితే ఇలాగా క్యూట్గా జరిగాయండి. అండ్ నెక్స్ట్ బయట క్రాకర్స్, ఇంకా న్యూ ఇయర్ అంటేనే మంచిగా క్రాకర్స్ అవి కనిపిస్తూ ఉంటాయి కదా, అవి చూడడానికి వెళ్ళాము. కాసేపు ఆ క్రాకర్స్ అవన్నీ ఎంజాయ్ చేసాము వేదాతో. అండ్ దెన్ ఇంకా వెళ్ళి హ్యాపీగా పడుకున్నాము. కొన్ని కాల్స్ వస్తే మాట్లాడేసాము, విషెస్ చెప్పేసాము అండ్ పడుకునిపోయాము. అండ్ దిస్ ఈజ్ Jan 1st అండి 2025. బికాజ్ 31st డే అంటే ముందు రోజు మా కింద ముగ్గులు పెట్టాము. బట్ అక్కడ దోమలు మాతో ఫుట్బాల్ ఆడుకున్నాయి, మొత్తం ఆ బ్లడ్ అంతా తీసుకెళ్ళిపోయాయి. ఇంకా మళ్ళీ నైట్ మళ్ళీ పైన కూడా వచ్చి ఆ చలికి ఆ మస్కిటోస్లో మధ్యలో పెట్టలేక, మెయిన్లీ వేద అయితే పోనీ ఇంట్లోకి వెళ్ళి పడుకో అంటే పడుకోవట్లేదు అన్నమాట. సో నేను ఎక్కడుంటే వాడు అక్కడే ఉంటున్నాడు. ఆ చలిగాలికి ఆ క్యాప్ ఉంచుకోక, అండ్ ఆ ఫస్ట్ రోజుకి కూడా వాడికి ఫీవర్ అటాక్ అయింది. ఆ కోల్డ్, కాఫ్, ఫీవర్ అటాక్ అయింది అన్నమాట. గుడ్ మార్నింగ్ నాను, గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్. లెగండి, లెగిస్తే మనం వెళ్దాం.
యాక్చువల్లీ 31st నైట్ ట్యూస్డే కదండి, మేము ఇంకా బిర్యానీ నాన్ వెజ్ ఏం తినమన్నమాట. సో తినలేదు. అండ్ ఫస్ట్కి ప్లాన్ చేసుకున్నాం అవన్నీ, బిర్యానీ మా హస్బెండ్ అండ్ మటన్ కర్రీ నేను కుక్ చేయాలని. సో దానికోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మమ్మీ ఏమైంది మమ్మీ? మళ్ళీ ఫీవర్ వచ్చేసిందా? ఎందుకు వస్తుంది నీకు ఫీవర్? చూసావా, ఇగో బయటికి వెళ్ళినప్పుడు క్యాప్ పెట్టుకోమంటే పెట్టుకోలేదు కదా నువ్వు, నిన్న క్యాప్ తీసేసావా? Cap తీసావు. మరి అందుకనే వచ్చింది. క్యాప్ పెట్టుకోవాలి, వింటర్ కదా నాన్న. చూడు వింటర్ కదా, చలిగాలి ఇయర్స్ లోకి వెళ్ళిపోతుంది, ఇలా నోస్ లోకి వెళ్ళిపోతుంది, థ్రోట్ లోకి వెళ్ళిపోతుంది, ఇక్కడికి అని కాఫ్ వచ్చేస్తుంది, ఫీవర్ వచ్చేస్తుంది. అర్థమైందా? మరి మరి క్యాప్ పెట్టుకుంటావా? Cap పెట్టుకుంటా. బయటకు వచ్చినప్పుడు క్యాప్ తీయకూడదు, ఓకేనా? ఏదో అయిపోయినట్టు ఏడుస్తున్నాడు. ఏం కాలేదు నాని నీకు. నీకు ఇప్పుడు సిరప్ అయినా సేపే తగ్గిపోతుంది. మరి పడుకుంటావా పెట్టుకుంటా. కాసేపు? నేను టెంపరేచర్ పెట్టుకుంటా. టెంపరేచర్ పెట్టాను కదా ఇప్పుడు, ఆల్రెడీ టెంపరేచర్ పెట్టాను కదా నీకు. ఎంత ఉంది? 96. నో, 100 ఉంది. రెడ్డి. తగ్గిపోతుంది, ఓకేనా? తగ్గిపోతుంది, వచ్చి ఒకసేపు. ఓకేనా? ఇంక ఇప్పుడు నుంచి క్యాప్ పెట్టుకోవాలి, స్వెటర్ వేసుకోవాలి. చూ, మా అమ్మ చెప్పింది వినాలి. ఓకే డన్? ఓకే. వెరీ గుడ్. సో వేదాకి అలా చెప్పి సిరప్ వేసి ఇంకా రెస్ట్ తీసుకోమని పడుకోబెట్టి మేమైతే మళ్ళీ మీట్ తెచ్చి ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసేసాము. సో కుకింగ్ చేస్తున్నాము. ఇది నేను మొత్తం ప్రాసెస్ అంతా కూడా మంచిగా చూపిద్దాము అని అనుకున్నాం కానీ బట్ మాకు కొన్ని కాల్స్ రావడం, చాలామంది విషెస్ చెప్పడానికి కాల్స్ చేయడం, వాళ్ళతో చాలాసేపు మాట్లాడడం, సో టైం సెట్ అవ్వలేదు అండ్ మొత్తం కవర్ చేయడానికి కూడా కుదరలేదు. సో మీ 2025 అంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సో మీరేమైనా స్పెషల్స్ చేసుకున్నారా, ఆర్ ఎల్స్ బయటకు వెళ్ళి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా, ఏం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ అలానే 2024లో ఇప్పుడు నేనైతే కొన్ని చెప్పాను కదండి, సమ్ బిటర్ ఎక్స్పీరియన్సెస్ లైక్ అంటే కొంతమంది వల్ల కానీ, సో నా ఓవర్ థింకింగ్ వల్ల కానీ ఏదైనా, సో మీకు అలా ఏమైనా జరిగాయా, మీకు జరిగినవి ఏంటి, ఇన్ కేస్ మీకు షేర్ చేసుకోవాలి అని అనిపిస్తే తప్పకుండా మీరు కూడా కామెంట్ సెక్షన్లో అసలు మీరేం ఫేస్ చేశారు అనేది చెప్పండి. సో దట్ నేను తెలుసుకుంటాను, అంటే నాలానే చాలామంది ఉన్నారా లేకపోతే నేనే ఎక్కువ అనేసుకుంటున్నానా అన్నీ అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. అండ్ ఎనీవేస్ కమింగ్ టు ఆర్ కుకింగ్, ఇదైతే ఒక ఎండ్కి వచ్చింది. అసలు డెలీషియస్ బిర్యానీ అండి మా హస్బెండ్ చేసింది. నిజంగా నాకైతే ఇష్టం అన్నమాట. ఇంకా ఈయన బిర్యానీ టేస్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మేము ఏదో అమావాస్యకి పౌర్ణానికి అన్నట్టు మాత్రమే రెస్టారెంట్స్కి వెళ్తున్నాం. రెస్ట్ ఆఫ్ ది డేస్ మేమే లైక్ ఆయన నేను ఏది అడిగితే అలాంటి బిర్యానీ చేసి ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. సో ఇది లైక్ చికెన్ బిర్యానీ విత్ మటన్ కర్రీ. మటన్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేశాను. సో చాలా బాగున్నాయి మా డిషెస్, చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు మాత్రము. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సో ఆఫ్టర్ లంచ్ ఇంకా మా హస్బెండ్ నా వర్క్ స్టార్ట్ చేశారండి. నా వర్క్ ఇన్ ద సెన్స్ కొంచెం యూట్యూబ్ వర్క్ ఆయనకి అప్ చెప్తాను, లైక్ ఓన్లీ థంబ్నెయిల్స్ అన్నమాట. మిగిలిన ఎడిటింగ్ అంతా వాయిస్ ఓవర్ నేనే ఇచ్చుకుంటాను, బట్ థంబ్నెయిల్స్ ఆయన బాగా చేస్తారు. అండ్ నా థంబ్నెయిల్స్ కూడా చేసేవన్నీ మా హస్బెండే. సో ఫస్ట్ డే ఆఫ్ ది ఇయర్లోనే అవి స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా ఆయన ఆ వర్క్ చేస్తుంటే వేదాన్ని బయటికి తీసుకొచ్చి కైట్స్ అవి ఎగరేస్తున్నారు పిల్లలని చూపిస్తున్నాను. బికాజ్ బయటికి వెళ్దామంటే వేదాకి ఫీవర్గా ఉందని బయటికి తీసుకెళ్ళలేదు. కైట్ ఏది, ఎక్కడ, ఏది చూపించు వేదా. ఏంటది ఏంటది? ఓహో,
వేద అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి. లైక్ అంటే ఆ కైట్స్ అవి చూసి కైట్ అని చాలా ఎక్సైట్ అవుతున్నాడు. సరే పైన ఎవరియో చూసేకంటే అసలు మనం కైట్ ఎగరేస్తే వాడు ఎలా ఫీల్ అవుతాడు అని మా హస్బెండ్ని బయటకు పిలిచి కైట్స్ వేస్తున్నారు కదా, అందరం మనం కూడా కైట్ వేద్దాము అంటే ఇంకా కైట్ తీసుకొస్తే మేము కూడా ఇంకా టెర్రస్ పైకి వెళ్ళిపోయి లైక్ కైట్ వేయడానికి వెళ్తున్నాం అనమాట. బట్ కాసేపు నేను మా హస్బెండ్ కుస్తీలు పడ్డం బాగానే పైకి వెళ్ళింది అండ్ అది మాంజా తెగిపోయి ఎటో వెళ్ళిపోయింది వేరే బిల్డింగ్ పైకి. ఈ హడావిడంతా అయిపోయిన తర్వాత ఇంకా మా మమ్మీ కూడా భీమవరం వెళ్తుంది. సో ఆ ఊరు వెళ్తుందని మళ్ళీ ఆ హడావిడి స్టార్ట్ అయింది అనమాట. అన్ని ప్యాక్ చేసి బాయ్ చెప్పు చిట్టికి. బాయ్ నాన్న. వెళ్ళొద్దు చిట్టి వెళ్ళొద్దు మరి ఎలా నాన్న? వెళ్ళకపోతేనే వెళ్ళొద్దు రాయి వెళ్ళదా? వెళ్ళొద్దు నీకు ఆమె తెస్తారు అక్కడి నుంచి ఏదమ్మా? బిస్కెట్స్ బిస్కెట్స్ తేనా? ఇంకేం కావాలి? నువ్వు తినవు కదా బిస్కెట్స్ చాక్లెట్ తినవు కదా? ఏం కావాలి నీకు సరిగ్గా చెప్పు. బిస్కెట్స్ ఇంకా చాక్లెట్ తింటే చాలా ఇన్సెక్ట్స్ వచ్చేస్తాయి. అమ్మో ఇన్సెక్ట్స్ ఎక్కడ వస్తాయి చాక్లెట్ తింటే? ఇచ్చుడు అప్పుడు వచ్చేసి ఏం చేస్తాయి? కరిసేస్తాయి. అమ్మో తినొచ్చా చాక్లెట్స్? చాక్లెట్స్ తినకూడదు నాన్ని. సో చాక్లెట్స్ నో బిస్కెట్స్ ఆల్సో. సో మా మమ్మీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. వేదాకు తెలియకుండా స్లోగా వెళ్ళింది. మళ్ళీ తెలిస్తే ఏడుస్తాడు తనకు కావాలని అని. నెక్స్ట్ ఇంకా నాకు కొంచెం మార్నింగ్ నుంచి అప్పటికి టైం దొరికిందండి. సో వేదాకి కూడా డిన్నర్ అయిపోయిన తర్వాత నేను కూర్చొని అంటే 2025లో ఏవో రెజల్యూషన్స్ అని కాదు, ఏదో చేయాలని కాదు, ఏవో ప్లానింగ్స్ అని కూడా కాదు, బట్ ఏవైతే సమ్ మిస్టేక్స్ 2024లో చేశామో అది మళ్ళీ రిపీట్ చేయకుండా అండ్ నా హెల్త్ కేర్, నా సెల్ఫ్ కేర్ అన్నీ ఎలా చూసుకోవాలి అనేదంతా నేను కొంచెం రాసుకుంటున్నాను అన్నమాట. బికాజ్ ఎవ్రీ హ్యూమన్ షుడ్ హ్యావ్ సమ్ స్కెడ్యూల్ అండి. అంటే మన బాడీ పైన కానీ మనం చేసే పనుల పైన కానీ ఒక చిన్న ప్లానింగ్, చిన్న స్కెడ్యూల్ ఉంది అంటే ఆన్ టైంలో అన్ని పనులు మంచిగా అవుతాయి. సో ఇవన్నీ నేను ఎలా చేశాను అనేదంతా నేను నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో నాకు ఈ 2025లో నేను అనుకున్నవన్నీ చేస్తున్నానా, అలాగే చేశానా లేదా అనేది అప్పుడు చెప్తాను. బట్ ఇన్ బిట్వీన్ మీరు నా వ్లాగ్స్ చూస్తూ ఉండండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఇప్పటి నుంచి నేను ఎక్కువగా వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. బికాజ్ నాకు మార్నింగ్ రొటీన్ ఉంటుంది, వేదాతో మంచి డే ఉంటుంది, అసలు చాలా ఫ్రెష్గా యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటాడు. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే మీరు ఈ 2025లో ఏం ప్లాన్ చేసుకున్నారో కూడా కింద కామెంట్ చేసేయండి. అండ్ తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. మెయిన్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.